శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, శిశువు జన్మించంగానే ఏ నక్షత్రంలో జన్మించారు, ఏ లగ్నంలో జన్మించారు, అలాగే ఈ లగ్నం మంచిదేనా, ఈ నక్షత్రం మంచిదేనా, ఏదైనా శాంతులు ఉన్నాయా నక్షత్రానికి అనే లాంటి క్వశ్చన్స్ మనకి చాలా సహజంగా వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే మన జ్యోతిష శాస్త్రము ప్రతి మనిషికి కూడా ఇంతో అంతో అవగాహన కల్పిస్తోంది. ఈ నక్షత్రాలు చాలా వృద్ధిలోకి వస్తాయి, ఈ నక్షత్రాలు అయితే మీరు ఇంకా కృషి చేయాలి, అలాగే ఈ నక్షత్రాల వారు ఈ విధమైన గుణగణాలతో ఉంటారు, ఇలాగా చెప్పి ఉన్న కారణం చేత ప్రతి మనిషికి కూడా ఈ సందేహాలు వస్తూ ఉంటాయి. శిశువు జననం అవ్వంగానే ఏ నక్షత్రం అండి అనేది చాలా కామన్గా వచ్చేస్తుంది. మరి వెంటనే మనము జ్యోతిష శాస్త్రజ్ఞుల దగ్గరికి వెళ్ళి ఈ నక్షత్రానికి మంచేనా, ఈ నక్షత్రానికి ఏదైనా దోషం ఉందా, ఇలా అడుగుతూ ఉంటాము. ప్రాథమికమైన సమాచారము మా ప్రేక్షకులకు అందించడం కోసం శిశువు జన్మించంగానే ఏ నక్షత్రానికి శాంతి చేసుకోవాలి, ఏ నక్షత్రానికి మంచిది, ప్రతి నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి కాబట్టి ఆ 4 పాదాలలోనూ జన్మించినట్టయితే 1వ పాదమా, 2వ పాదమా, 3వ పాదమా, 4వ పాదమా, ఇలా ఏ పాదంలో జన్మించినా కూడా దోషం లేని నక్షత్రాలు ఉన్నాయి. కొన్ని నక్షత్రాలు 1 పాదంలోను, కొన్ని 2వ పాదంలోను, కొన్ని 3వ పాదంలోను, కొన్ని 4వ పాదంలో ఇలా దోషాలు ఉంటాయి. ఇలా ఉన్నట్టయితే దానికి శాంతి చేయించుకుంటూ ఉంటాము. ఇలా మనకి మనమే తెలుసుకొని ఈ నక్షత్రం మంచిదే, ఈ నక్షత్రానికి మనం ఈ రకంగా శాంతి చేయించుకోవాలి, ఈ పాదంలో పుట్టారు కాబట్టి మంచిదే, ఈ పాదంలో పుట్టారు కాబట్టి మనం శాంతి చేయించుకోవాలి అనేటటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారం మా ప్రేక్షకులకు అందించడం కోసం నేను ఇక్కడ శిశువు జననము జరిగినప్పుడు ఏ నక్షత్రంలో జన్మించారు, ఏ పాదంలో జన్మించారు మీకు తెలిసినట్టయితే దానికి సంబంధించిన ఆ మంచిదా, ఎవరికి మంచిది, ఎవరికి మంచిది కాదు అనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు ఇస్తూ ఉన్నాను. అయితే మనం ఇంకొక విషయాన్ని కూడా తెలుసుకోవాలి. ఒకవేళ అక్క కానీ అన్న కానీ ముందరగా జన్మించి ఉన్న వాళ్ళ నక్షత్రంలోనే తరువాతి సంతానం జన్మించినట్టయితే, పైన ఒక 2-3 సంతానం ఉన్నారనుకోండి, ఆ తరువాత చివరగా పుట్టినటువంటి సంతానంలో ఎవరైనా పై వాళ్ళ యొక్క అక్క చెల్లెళ్ళో అన్నదమ్ములో, ఇక చెల్లెలు అనే ప్రసక్తి ఉండదు, ఎందుకంటే వీరే లాస్ట్ ఉంటారు కాబట్టి, అక్కలు అన్నలు ఇలాగా జన్మించి ఉన్నట్లయితే ఆ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి మొదటి వాళ్ళకి అవసరం లేదు, తరువాత జన్మించిన వాళ్ళకి అంటే అప్పుడు శిశు జననం జరిగిన వారికి నక్షత్ర శాంతి చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే వర్జన్ సమయంలో పుట్టిన, దుర్ముహూర్తంలో పుట్టిన, అమావాస్య నాడు పుట్టిన, గ్రహణ సమయంలో పుట్టిన, కొంతమంది పేగు మెడకు వేసుకొని పుడతారు. చిన్నపిల్లలు, పసిపిల్లలు అమ్మ గర్భంలో ఉన్నప్పుడు ఏదో ఒక పేగు అందుతుంది వాళ్ళకి, అమ్మ గర్భంలో ఉండేటటువంటి పేగు. ఆ పేగుని వాళ్ళ చేతులతో ఇలా పట్టుకొని దాన్ని అటు ఇటు కదిలించడంలో అది మెడలో పడిపోతుంది. అలా పేగు మెడన వేసుకుని పుట్టినా, ఇలా ఏ రకంగా శిశువు జన్మించినా కూడా రుద్రాభిషేకం చేసుకోవడము, నక్షత్ర జపము చేసుకోవడము చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే తల్లిదండ్రుల నక్షత్రాలలో పుట్టినప్పటికీ కూడా శిశువులు ఈ రకంగానే నక్షత్ర జపము చేయించుకోవాల్సి ఉంటుంది, రుద్రాభిషేకం చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రాథమికమైనటువంటి సమాచారము. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నట్టయితే స్క్రీన్ మీద ఉన్నటువంటి నా నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడవచ్చు. శిశు జననము ఎప్పుడు జరుగుతోంది, నక్షత్రం ఏమిటి అనేది మనకి తెలుస్తుంది కాబట్టి ఆ నక్షత్రము ఏ పాదంలో జన్మించారు, అలాగే ఆ పాదానికి దోషముందా, ఈ వివరాలు ఇప్పుడు మనము తెలియచెప్పుకుందాం. నక్షత్రానికి సంబంధించి 1వ పాదమా, 2వ పాదమా, 3వ పాదమా, 4వ పాదమా. నక్షత్రము 24 గంటలు ఉంటుంది. సుమారుగా ఇవాళ ఉదయం 10 గంటలకి నక్షత్రం ఉదయించింది అనుకోండి, రేపు ఉదయం 10 గంటల వరకు ఉండొచ్చు, 12 గంటల వరకు ఉండొచ్చు, లేదా 9 గంటలకైనా అది నక్షత్రం చంద్రుడు మారిపోవచ్చు. అంటే దాని నియమిత కాలం 24 గంటలు అవుతూ ఉండగా ఒక్కొక్కసారి 1 గంట 2 గంటలు ఎక్కువ అవుతుంది, ఒక్కొక్కసారి 1 గంట తక్కువ అవుతుంది, చెప్పలేం, ఆ గమనాన్ని బట్టి అన్నమాట. అయితే
ఏ పాదమైనా సుమారుగా 6 గంటల కాలం ఉంటుంది. ఒక్కొక్క పాదం 6 4 24 కాబట్టి సుమారుగా ఒక పాదం 4 గంటలు ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక పావు గంట 20 నిమిషాలు అరగంట కూడా ఎక్కువ ఉండొచ్చు. అయితే అది మీకు చూసుకోవడం రాదు కాబట్టి మాలాంటి వాళ్ళని అడగాల్సిందే తప్పదు. ఇక అడిగి తెలుసుకోండి. లేదా మీకు తెలిసినట్టయితే ఇది ఒకటో పదమా, రెండో పదమా, మూడో పదమా, నాలుగో పదమా అనేది మీకు తెలిసినట్టయితే తెలిస్తే ఈ రకంగా చూసుకోండి. శిశువు యొక్క జనన సమయానికి ఆ పాదములో శాంతి ఉందా లేదా, ఆ నక్షత్రం మంచిదేనా, ఆ పాదం మంచిదేనా. నక్షత్రాలు అయితే అన్ని మంచివే, అందులో ఏం సందేహం లేదు. అయితే కొన్ని నక్షత్రాలకి శాంతి ఉంటాయి కాబట్టి ఆ శాంతి ఏ నక్షత్రానికి ఉన్నది అనేది చూసుకుని మీరు ఆ ప్రకారంగా దైవారాధన చేయించుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇక నక్షత్రాల సంగతి చూద్దాం. అశ్విని నక్షత్రం మొదటి పాదం అయినట్టయితే తండ్రికి అంత మంచిది కాదు. రెండవ పాదం అయినట్టయితే శిశువు జన్మించినది మంచిదే, మూడవ పాదం కూడా మంచిదే, నాలుగవ పాదం కూడా మంచిదే. ఇక భరణి నక్షత్రం ఒకటవ పాదంలో మంచిదే, ఏమి దోషం లేదు. రెండవ పాదము మంచిదే, మూడవ పాదము మంచిదే. భరణి నక్షత్రం నాలుగవ పాదం అయినట్టయితే శిశువుకే అంత మంచిది కాదు. కృత్తిక నక్షత్రం 1 2 3 పాదాలు మంచి చేస్తూ ఉండగా నాలుగవ పాదంలో తల్లిగారికి దోషం కనిపిస్తూ ఉంది. ఇక రోహిణి నక్షత్రంలో, రోహిణి నక్షత్రం అనగానే మేనమామ గండం అనేటటువంటి మాట చాలా ప్రచారంలో ఉంది. తండ్రికి అంత మంచిది కాదు, మేనమామకి మంచిది కాదు మొదటి పాదం. రెండవ పాదం అయినట్టయితే తండ్రికి మంచిది కాదు, మూడవ పాదం తల్లికి మంచిది కాదు, నాలుగవ పాదం శిశువుకి మంచిది కాదు. ఇక మృగశిర నక్షత్రం అన్ని పాదాలు కూడా మంచివే, ఇబ్బంది ఏమీ లేదు మృగశిర. ఇక ఆరుద్ర నక్షత్రంలో 1 2 3 పాదాలు మంచిగా ఉంటూ ఉండగా నాలుగవ పాదము తల్లికి కాస్త దోషాన్ని చూపిస్తూ ఉంది. పునర్వసు నక్షత్రం అన్ని పాదాలు అంటే 1 2 3 4 పాదాలు కూడా మంచివే. ఇక పుష్యమి నక్షత్రానికి వస్తే మొదటి పాదం చాలా మంచిది, దోషమేమీ లేదు. రెండవ పాదం కానీ మూడవ పాదం కానీ తల్లిగారికి తండ్రి గారికి అంత మంచిది కాదు, కొంచెం దోషాన్ని సూచిస్తోంది. ఇక నాలుగవ పాదం మంచిదిగా సూచిస్తోంది. అయితే ఆశ్లేష నక్షత్రం తీసుకుంటే మొదటి పాదం మంచిది, రెండవ పాదము శిశువుకే, ఆ జన్మించినటువంటి శిశువుకే దోషము, మూడవ పాదము తల్లిగారికి దోషము, నాలుగవ పాదము తండ్రి గారికి దోషంగా సూచిస్తూ ఉంది. ఇక మఖా నక్షత్రం తీసుకుంటే 4 పాదాలు కూడా మంచివే, మఖా నక్షత్రంలో శాంతి ఏమీ లేదు. ఇక పుబ్బ నక్షత్రం తీసుకుంటే 1 2 3 పాదాలలో శిశువు జన్మించినట్టయితే మంచిది, నాలుగవ పాదం అయితే తల్లిగారికి దోషం కనిపిస్తోంది. ఇక ఉత్తర నక్షత్రం తీసుకున్నట్టయితే మొదటి పాదంలో తల్లిగారికి తండ్రి గారికి ఇబ్బంది కనిపిస్తోంది, అంటే దోషం కనిపిస్తోంది. తర్వాత 2 3 4 పాదాలు మంచిగా ఉన్నాయి. హస్త నక్షత్రం మొదటి పాదం మంచిది, రెండవ పాదం మంచిది, మూడవ పాదంలో తల్లిగారికి తండ్రి గారికి కూడా దోషం కనిపిస్తోంది, నాలుగవ పాదం మంచిదిగా కనిపిస్తోంది. చిత్త నక్షత్రంలో మొదటి పాదంలో శిశువు జన్మించినట్టయితే తల్లిగారికి దోషము, రెండవ పాదంలో జన్మించినట్టయితే తండ్రి గారికి దోషము, మూడవ పాదంలో జన్మించినట్టయితే సోదరులకి తనకన్నా పైన పుట్టిన వారికి దోషంగా కనిపిస్తోంది, నాలుగవ పాదం అయినట్టయితే మంచిదిగా కనిపిస్తోంది. ఇక స్వాతి నక్షత్రం అయితే ఇక 4 పాదాలు మంచిగానే ఉన్నాయి, ఇబ్బంది ఏమి లేదు. విశాఖ నక్షత్రంలో 1 2 3 ఈ 3 పాదాలలో జన్మించినా కూడా ఏమాత్రం దోషం లేదు. నాలుగవ పాదంలో జన్మించినట్టయితే కొంచెం తల్లిగారికి దోషం కనిపిస్తోంది. ఇక అనురాధ నక్షత్రంలో జన్మించినట్టయితే శిశువు 1 2 3 4 పాదాలు కూడా మంచివే, దోషం లేదు. జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినట్టయితే మొదటి పాదం తల్లిగారికి దోషం, రెండవ పాదం సోదరులకి తనకన్నా పైన పుట్టిన సంతానం వారికి దోషము, అలాగే మేనమామకి దోషము. మూడవ పాదంలో పుట్టినట్టయితే శిశువుకి దోషము, నాలుగవ పాదంలో పుట్టినట్టయితే తండ్రి గారికి దోషము. ఇక మూల నక్షత్రం అయినట్టయితే మొదటి పాదంలో తల్లిగారికి దోషంగా ఉంది, రెండవ పాదం తండ్రి గారికి దోషంగా ఉంది, మూడవ పాదంలో ధన నష్టం కలిగే విధంగా కనిపిస్తోంది, నాలుగవ పాదం మంచిగా ఉంది. ఇక పూర్వాషాఢ నక్షత్రంలో మొదటి పాదం తల్లిగారికి దోషము, రెండవ పాదం తండ్రి గారికి దోషము, మూడవ పాదం శిశువుకే దోషము, నాలుగవ పాదం మంచిది.
ఉత్తరాషాఢలో 1, 2, 3, 4 పాదాలలో ఏ పాదంలో జన్మించినా మంచిదే. శ్రవణ నక్షత్రం కూడా 1, 2, 3, 4 పాదాలు ఎక్కడ జన్మించినా కూడా మంచిదే. ఇక ధనిష్ట నక్షత్రం కూడా 1, 2, 3, 4 పాదాలు మంచివే. శతభిష 1, 2, 3, 4 పాదాలు మంచివే. పూర్వభాద్రలో 1, 2, 3 పాదాలు మంచిగా కనిపిస్తూ ఉండగా 4వ పాదంలో శిశువుకి దోషం కనిపిస్తూ ఉన్నది. ఉత్తరభాద్రలో 1, 2, 3, 4 పాదాలలో ఏ పాదంలో జన్మించినా కూడా మంచిదే. రేవతి నక్షత్రం చివరి నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మిస్తే మంచిది. 4వ పాదంలో జన్మించినట్టయితే కాస్త తండ్రి గారికి ఇబ్బంది కనిపిస్తోంది. అయితే ఇప్పుడు మంచిది అని చెప్పుకున్నవన్నీ మంచివే. తల్లికి, శిశువుకి, తండ్రికి, మేనమామకి, సోదరులకి అని చెప్పుకున్నవి మనము తప్పనిసరిగా శాంతి చేయవలసినటువంటి నక్షత్రాలు అన్నమాట. ఇవి ఈ చార్టుని మీరు చూసుకుంటూ చక్కగా శిశువు జన్మించినప్పుడు దోషం ఉన్నదా దోషం లేదా అనుకునేది మీకు మీరే ఈ చార్ట్ చూసి తెలుసుకోవచ్చు. అలాగే దోషం ఉన్నదై నక్షత్రం అయినట్టయితే ఆ పాదాన్ని బట్టి చక్కగా రుద్రాభిషేకం చేసుకోవడము, అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవడము, నక్షత్ర జపము చేయించుకోవడము చేసినట్లయితే ఆ బిడ్డ సుఖశాంతులతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చక్కగా అభివృద్ధి పదంలో ఉంటారని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.